హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా ఈజీ మెథడ్‌లో కుక్కర్‌లో చేసి చూపించబోతున్నాననమాట. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి. అంత బావుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలనైతే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి ఎలా చేసుకుంటామో అలాగనమాట. తర్వాత దీనికోసం ఒక సింపుల్ మసాలా అయితే ఉంది. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కాస్త పచ్చి కొబ్బరి వేసి నీళ్లు వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రై అయిన ఉల్లిపాయలలో మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా వంకాయలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ వంకాయలు కూడా ఫ్రై అవ్వాలి మనకు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుందన్నమాట రైస్కి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. మనకు వంకాయలు చప్పగా లేకుండా ఇలా ఫస్టే ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే బాగా ఉప్పు పడతాయి అన్నమాట. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టించాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని అయితే ఈ వంకాయ ముక్కలలో వేసుకోవాలి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఈ మసాలాను అయితే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనకు ఫ్లేవర్ మారిపోతుంది. దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఆ మసాలా మొత్తం వంకాయలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులో ఒక 2 టమోటాలని మిక్సీ చేసుకొని వేసుకుంటున్నాను. టమోటో ప్యూరీ. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అడుగంటకుండా ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా గ్రేవీ లాగా. మనకు ఈ గ్రేవీ లాగా ఈ మసాలాల్లో ఈ వంకాయలు ఉడికాయంటే మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టి మంచి ఫ్లేవర్డ్గా ఉంటాయన్నమాట ఈ వంకాయలు కూడా. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందాక ఒక టీ స్పూన్ ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా, నూనె పైకి తేలుతుంది కదా. ఇలా ఖచ్చితంగా నూనె పైకి తేలాలండి, లేదంటే ఫ్లేవర్ మనకు పచ్చిగా అనిపిస్తుంది రైస్ ఉడికిన తర్వాత. తర్వాత ఇందులో ఒక కట్ట కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే నేను ఈ కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసాను అనమాట. దీని ప్లేస్లో మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఒక అరగంట పాటు బియ్యంని నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసుల బియ్యంని అయితే వేసుకుంటున్నాను. ఇవి ముందే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేస్తాం కదా, అలానే వేసుకోవాలి. బట్ మనం ఇందాక కాస్త వాటర్ వేసాం కాబట్టి లాస్ట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి సాల్ట్ ఏదైనా తక్కువైందేమో చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక నిమ్మ చెక్కనైతే పిండుతున్నాను. మనకి ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ అనేది ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టి 2 విజిల్స్ అయితే పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే బియ్యం మనం బాగా నానబెట్టాం కాబట్టి, ఇంకా ఆయిల్లో కూడా కాస్త ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 2 విజిల్స్ అయిన తర్వాత
ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట వంకాయ మనకు. అన్నట్టు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్నైతే రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.